అందరికీ హ్మ్. నమస్తే మాస్టర్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. అలాగే ఇక్కడికొచ్చిన మాస్టర్స్ అందరికి కూడా నా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. అంతర్గత వికాసం రచయిత అయిన టార్కం గారికి నా హృదయపూర్వకమైన ఆత్మ ప్రణామాలు. అంతర్గత వికాసం బుక్‌లో 15వ చాప్టరు అయిన అంతర్గత సామర్థ్యాల వ్యక్తీకరణలు పెంచుకోవాలి అన్న టాపిక్ గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్. నేను హ్మ్. తెలుసుకున్నదేమిటంటే, ఈ 50, 60 ఏళ్ల కాలంలో ఒక వ్యక్తి మరణించాడా? లేదా? సజీవంగా ఉన్నాడా? అనేది నిర్ధారించుకోవడానికి అతనిలో ఉన్న అభివృద్ధి చెందాలనే తపన అత్యంత వాస్తవికమైన సూచనగా ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తి హ్మ్. నిజంగా సజీవంగా ఉంటే కనుక, అతనికి అభివృద్ధి చెందాలనే తపన ఉంటుంది. అతను మరణిస్తే కనుక, అతనిలో అలాంటి సూచన ఉండదు అని అంటున్నారు. ఓకే. హ్మ్. కొంతమందికి బతికి ఉండగానే మరణించినట్లు ఉంటారు. కొంతమంది బతికి ఉండగానే మరణించినట్లు ఉంటారు. మన హ్మ్. వీధులు, మన వీధులు, ప్రార్థనా మందిరాలు, సంస్థల్లో శవాలు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. హ్మ్. ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి వైపు తీవ్రంగా కృషి చేయడం ఆపేశారు. అంటే ఉన్నా కూడా మరణించినట్లే ఉంటారు. అంటే వాళ్ళ వాళ్ళ దృష్టంతా అభివృద్ధి వైపు ఉండదు. ఈ సేవ వీటిపైన ఉండేసరికి వాళ్ళకి ఆ దృష్టి లేకపోవటం వల్ల మరణించినట్లే ఉంటారు అంటే వాళ్ళలో ఎదుగుదల ఉండదు అని. ఆగిపోయింది ఎదుగుదల. హ్మ్. మీరు సజీవంగా ఉన్నారా? లేక మరణించారా? అనేది మీరు తెలుసుకోవాలి. మీరు నిజంగానే సజీవంగా ఉంటే కనుక, మీలో అభివృద్ధి చెందాలనే తపన పెరిగిపోతూ ఉండడం మీకు కనిపించాలి. హ్మ్. హ్మ్. అంటే మనది మనకే కనిపించాలి. హ్మ్. మీరు అప్రమత్తంగా మెలకువగా ఉండి, గడిచిన నెల కన్నా ఈ నెలలో మీలో అభివృద్ధి చెందాలనే తపన ఎక్కువగా ఉందా? నిన్నటి కన్నా ఈరోజు మీలో అభివృద్ధి చెందాలనే తపన పెరిగిందా? అనేది గమనించుకోవాలి. హ్మ్. అంటే ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాల. అభివృద్ధి చెందాలి అనే తపన పెరుగుతుందా? మరి తగ్గిపోతుందా? ఆహ్, ఎలా ఉంటుంది మన లోపల ఆ తపన? నేనింకా ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఇంకా ఇంకా నేను దివ్యత్వం వైపు వెళ్ళగలగాలి అనే ఆ తపన, తృష్ణ పెరుగుతుందా? తగ్గుతుందా? అనేది ఎవరికి వాళ్ళు గమనించుకోవాలి అని చెప్తున్నారు. హ్మ్. ఎందుకంటే అభివృద్ధి కోసం మీలో అలాంటి తపన ఉంటే కనుక, మీ అంతర్గత సారాన్ని, మీ ఉనికి తత్వాన్ని మీరు వాస్తవంగా సకారం చేస్ అక్క హ్మ్. ఆ! ఆ లైన్ మళ్ళీ చదువు. హ్మ్. ఎందుకంటే అభివృద్ధి కోసం మీలో అలాంటి తపన ఉంటే కనుక, మీ అంతర్గత సారాన్ని, మీ ఉనికి తత్వాన్ని మీరు వాస్తవంగా సాకారం చేసుకున్నట్లవుతుంది. హ్మ్. వాస్తవంగా సహకారం చేసుకున్నట్టు. ఆ తపనముంటే దాన్ని సహకారం చేసుకుంటాం. తపన లేనప్పుడు సహకారం చేసుకోలేం గదా! దాన్ని మనం సహకారం చేసుకునే దాన్ని బట్టి కూడా మనకి తపన ఉంది కాబట్టే, మనము ఈ పని చేస్తున్నాము అనేది అర్థమవుతది. ఒక టాస్క్ తీసుకుంటాం. ఆ టాస్క్ కంప్లీట్ అవ్వగానే ఇంకొక టాస్క్ తీసుకుంటాం. అలా ఒక్కొక్క టాస్క్ తీసుకుంటూ, వాటిని సాకారం చేసుకుంటూ, పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం. అది. మూర్తిమత్వం కాని దాన్ని, మూర్తిమత్వం కాని విషయాలను, పదార్థ విషయాలను, భావోద్వేగపరమైన విషయాలను, మనస్సుకు చెందిన విషయాలను మీరు జయిస్తున్నారు. హ్మ్. అంటే మూర్తిమత్వం. నేను, నాది అనే దాన్ని, ఈ ఎమోషన్స్‌కి సంబంధించిన వాటన్నిటిని మనం జయిస్తున్నామా లేదా అని చూసుకోవాలి. అభివృద్ధి చెందాలనే తపన మీలో ఉంటే కనుక మీరు వాటిని జయిస్తారు. హ్మ్. అంటే ఆ మీరు తపన లేకపోతే మీరేం చెయ్యరు. ఆ తపన మీలో ఉండాలి. నేను అభివృద్ధి చెందాలి, ఇంకా ఎదగాలి అనే ఆ తపన మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తుంది అని జెప్తున్నారు. ఆ తపన ఉంటుందా? లేకపో అంటే ఆ తపన పెరుగుతూ ఉందా? లేక తగ్గిపోతూ ఉందా? అనేది కూడా మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి అంటున్నారు. అందువలన ప్రతి క్షణం గమనిస్తూ ఉండండి. మీరు అభివృద్ధి చెందాలనే తపనతోనే మీరుండండి అని జెప్తున్నారు. పాయింట్ బాగా అర్థం జేసుకోండి. ఆధ్యాత్మికంగా ఎదగాలి అనే తపన మనలో ఉండాలి అంటున్నారు.
అది కూడా ప్రతి క్షణం ఉండాలి. ఎప్పుడు పెరుగుతుందా? తగ్గుతుందా? అనేది మీ మీద మీరే గమనిస్తూ, అబ్జర్వ్ చేస్తూ ఎలా ఉన్నాము అనేది చూసుకోండి అని జెప్తున్నారు. హ్మ్. మీరు తీవ్రమైన కృషి చేస్తున్న ప్రతిసారి మీ ఆత్మలో కొంత భాగాన్ని మీరు సాకారం చేసుకుంటున్నారు. అది. అంటే మీరు చేసే కృషిని బట్టి మీ ఆత్మలో కొంత భాగాన్ని సాకారం చేసుకుంటున్నారంటే మార్చుకుంటున్నారు అని. అంటే గద ఆత్మలో ఆత్మ చైతన్యాన్ని మారుస్తున్నాం. అంతకుముందు దుర్గుణాలతో ఉంది. వాటిని సద్గుణాలుగా మార్చుకుంటూ ఉన్నాం. ఎందుకని? ఇప్పుడు తపన, తృష్ణ అన్నీ పెరిగినియి. ఈ మూర్తిమత్వాన్ని కూడా దాటేసాము. ఎమోషన్స్‌ని దాటేసాము. ఎప్పుడు దివ్యత్వంలో ఉండాలి అనుకుంటున్నాము. ఆ దివ్యత్వాన్ని సంతరించుకోవడం కోసం ఎప్పుడూ మనల్ని మనం తపనతోటి, తృష్ణతోటి ముందుకు తీసుకువెళ్తూ ఉండాల. ఇదంతా ఎందుకు చేస్తున్నాం? మన ఆత్మలో మార్చుకోవడం కోసం. మన ఆత్మని సాకారం చేసుకోవడం కోసం. హ్మ్. కానీ మీకు అభివృద్ధి చెందాలనే తీవ్రంగా కృషి చేయాలనే తపన లేకపోతే కనుక శరీరం మిమ్మల్ని తినేస్తూ ఉంటుంది. హ్మ్. అంటే అది లేనప్పుడు శరీరం సహకరించదింక. ఆ సహకారం అనేది ఉండాలి అంటే మీలో ఎప్పుడు తృష్ణ, తపన ఉండాలి అని జెప్తున్నారు. హ్మ్. భావోద్వేగాలు మిమ్మల్ని తినేస్తూ ఉంటాయి. ఆలోచనలు మిమ్మల్ని తినేస్తూ ఉంటాయి. మీరు బాధితులు. మీ చుట్టూ ఉన్న తోడేళ్లకు ఎర అవుతారు. అబ్బా! చూడండి, ఎదగాలి అనే తపన లేకపోతే మన ఆలోచనలు, భావోద్వేగాలు మన చుట్టూ ఉన్నవాళ్ళు తోడేళ్ళులాగా తినేస్తూ ఉంటారు. అంటే ప్రతి క్షణము నేర్చుకోవటానికే భూమి మీద ఉన్నాము. ప్రతి క్షణం నేర్చుకోవడమే. ప్రతి పరిస్థితి నుంచి నేర్చుకోవడమే అనేది మనలో తపన, తృష్ణ. ఇక్కడేంటి? తపన, తృష్ణ ఏంటి? మనము భూమి మీదకొచ్చింది లెర్నింగ్ కోసం. ప్రతి క్షణము నేర్చుకోవాలి అనే తపన, తృష్ణ ఉన్నప్పుడు ఎదుగుతాం. లేకపోతే మన ఆలోచనలు, మన భావోద్వేగాలు మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ తోడేళ్ళలాగా మనల్ని తినేస్తూ ఉంటారు. అంటే వాళ్ళన్న మాటల నుంచి మనం ఎదుగుతున్నాం. ఈ తపన, తృష్ణ ఉంటే. తపన, తృష్ణ లేకపోతే వాళ్ళ మాటలకి కుంగి కృశించి ఏమైపోతాం? దిగజారిపోతాం. అది. అలా అవ్వకుండా ఎవరు చూసుకోవాలి? మనమే మనకి మనమే చూసుకోవాలి. పాయింట్ అర్థం చేసుకోండి. మనకి మనమే చూసుకోవాలి. ఎవరో వచ్చి చూడరు. ఇది బాగా అర్థం చేసుకోండి. తపన, తృష్ణ అనేవి లేకపోతే మనం ఎదగలేము. అవి తప్పకుండా మన లోపల ఉండి తీరాలి. అవే మనల్ని ఎదిగిస్తాయి అని జెప్తున్నారు. లేకపోతే మన ఆలోచనలు, మన భావోద్వేగాలు నేర్చుకునేదానికి ఉపయోగించలేదనుకో, ఆ ఆలోచనలు, భావోద్వేగాలు చుట్టూ ఉండే వాళ్ళ వల్ల మనమేమైపోతాం? కిందకి పడిపోతాం. ఆ శరీరం కూడా శుష్కిస్తూ ఉంటుంది. ఎందుకని లెర్నింగ్ వైపు తిప్పలం మనం. అక్కడ తెలుసుకోవాల్సిన జ్ఞానాన్ని తెలుసుకోలేదు. అది. పాయింట్ బాగా అర్థం చేసుకోండి. మనల్ని మనమే మార్చుకోవాలి. ఓకే. హ్మ్. మీరు బాధితులు. మీ చుట్టూ ఉన్న వాళ్ళు తోడేళ్లకు మీ చుట్టూ ఉన్న తోడేళ్లకు మీరు ఎర అవుతారు. ప్రపంచం మిమ్మల్ని హ్మ్. తినేస్తూ ఉంటుంది. అంటే ప్రపంచం విమర్శించేవాడొస్తాడు. వాడట్టంటాడు, వీడిట్టంటాడు. ఎలా ఉంటది తెలుసా ప్రపంచం? ఎలాగా అన్నా కానీ మనం బతకాలి, మనం నేర్చుకోవాలి, మనం ఇంకా దివ్యత్వంలోకి వెళ్ళాలి అనే తపన, తృష్ణ మనకి లేనప్పుడు మింగేస్తారోళ్ళు. మళ్ళీ చదువు మాధవి పాయింట్. మళ్ళీ బాగా వినండి పాయింట్. భావోద్వేగాలు మిమ్మల్ని తినేస్తూ ఉంటాయి. ఆలోచనలు మిమ్మల్ని తినేస్తూ ఉంటాయి. మీరు బాధితులు. మీ చుట్టూ ఉన్న తోడేళ్లకు మీరు ఎర అవుతారు. ప్రపంచం మిమ్మల్ని తినేస్తూ ఉంటుంది. ప్రపంచం మిమ్మల్ని తినేస్తున్నప్పుడు మీరు మరణిస్తున్నారు. అది. ప్రపంచం తినేస్తూ ఉన్నప్పుడు మరణిస్తున్నాం. కానీ తపన, తృష్ణ ఉండి దాన్ని నేర్చుకోవడానికి అని ఎప్పుడైతే మనలో ఉంటుందో, ప్రపంచం తినాలి అనుకున్న మనం తినం. మనం సహకరించం దానికి. ఎందుకంటే ప్రతి క్షణం నేర్చుకోవడమే అన్న అవగాహనతో ఉంటాం కాబట్టి. హ్మ్. మీరు నిజంగా మరణి ఇప్పుడు విమర్శించేవాడొస్తాడు, తిట్టేవాడొస్తాడు, ఇంకొకడంటాడు "నువ్వు అట్టాంటి దానివి, నువ్వు ఇట్టాంటి దానివి" అంటాడు. అంటే వాళ్ళ తప్పని కాదు.
అలాంటి పరీక్షలు కూడా భూమి మీద ఎదురవుతాయి అని చెప్తున్నారు. అనేవాడు తక్కువోడు, మనం ఎక్కువోళ్ళమని కాదు. అలాంటి పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. ఆ పరీక్షలు ఎదురవుతూ ఉన్నప్పటికీ కూడా, భూమి మీద నేను నేర్చుకోవడానికే ఉన్నాను అన్న అవగాహనతో ఉన్నవాడు ఎదుగుతాడు. లేకపోతే వాళ్ళ మాటలతోటి, వాళ్ళ చేష్టలతోటి ఏమైపోతున్నాం? శుష్కిస్తుంటాం. తగ్గిపోతూ ఉంటాం. మనం మరణానికి దగ్గరవుతూ ఉంటాం. పాయింట్ బాగా అర్థం చేసుకోండి. మీరు ఎంతగా ఈ పాయింట్‌ని అర్థం చేసుకుంటారో, అంతగా ప్రతి క్షణాన్ని లెర్నింగ్ వైపు తిప్పుతారు. మీలో ఈ తపన, తృష్ణని పెంచుతారు. హ్మ్. మీరు మరణించే ప్రక్రియలో ఉంటారు లేదా మీరు సాకారమయ్యే ప్రక్రియలో ఉంటారు. మీరు ఒక పదార్థం. సహకారమయ్యే మరణించడానికి చేస్తున్నామా? సహకారమయ్యేదానికి. అంటే ఉన్నతంగా ఎదగడానికి ఉపయోగించుకుంటున్నామా పరిస్థితిని? అనేది ఆలోచించాలి. అంటే సమాధి, సమాధి స్థితి అని చెప్పేవారు ఇప్పుడు వంశీ సార్. సమాధి అంటే యమము, నియమము, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యుహారం, ధారణ, ధ్యానం, సమాధి. సమాధిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఆలోచనలు, చుట్టూ ఉన్న సౌండ్‌లు అన్నీ వినపడుతుంటాయి. కానీ ఏమాత్రం ప్రభావం చూపించదు. అదే సమాధిలో అయన్నీ జరుగుతూ ఉన్నా ఏమాత్రం ప్రభావం కాకుండా నిశ్చలంగా ఉంటాం. అలాగే కళ్ళు తెరిచాక కూడా నీ ముందు తిట్టేవాడొస్తాడు, పొగిడేవాడొస్తాడు, దూషించేవాడొస్తాడు. ఎవడొచ్చినా రియాక్ట్ అవ్వకుండా సమాధి స్థితిలో ఉండగలగాలి. అది. అదే ఆయన ఇక్కడ చెప్తున్నారు. ఆహ్, తపోవనంలో ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టాలి అనుకున్నారు సార్. పెట్టాలి అనుకుంటే, ఆ విగ్రహం తయారీ అతనికి చెప్పారు. ఇది అని ఏమి చెప్పల. ధ్యానంలో ఉండాలి. ధ్యానం అని కూడా చెప్పల. విగ్రహం తయారు చేసి వచ్చాక, ఆ విగ్రహము కళ్ళు తెరిచే ఉంది. అంటే ఆంజనేయ స్వామి ధ్యానంలో ఉన్నారు. కానీ కళ్ళు తెరిచే ఉన్నారు. అంటే సమాధిలో ఏ అనుభూతయితే పొందామో, కళ్ళు తెరిచాక కూడా దాన్నిక్కడ ఇంప్లిమెంట్ చేయగలగాలి అనేది చెప్పే టైంలో ఆ విగ్రహము తయారయ్యి తపోవనంలో వచ్చింది. ఇప్పటికి ఆంజనేయ స్వామి ధ్యానంలో ఉంటారు. కానీ కళ్ళు తెరిచే ఉంటారు. అంటే సమాధి, సమాధి స్థితి. తుర్యం అంటారు. అలాగా ఈయన కూడా ఏం చెప్తున్నారు అంటే, ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళ యొక్క భావాలు, భావోద్వేగాలు, మన భావాలు, మన భావోద్వేగాలు, ఎదుటివాడివి అన్నీ మీ మీద ప్రభావాలు చూపిస్తుంటాయి. కానీ వాటికి ఏమాత్రం లొంగిపోకుండా వాటిని నీ ఎదుగుదల కోసం ఉపయోగించుకుంటూ నువ్వు ముందుకెళ్ళు. లేకపోతే మరణిస్తావు అని చెప్తున్నారు. హ్మ్. పాయింట్ అర్థమైందా? హ్మ్. అంతర్గత సామర్థ్యాలు చాలా ముఖ్యమైనవి. చాలా మంది ప్రజలు, బహుశా 80% ప్రజలు భౌతిక సంపదలు కూడబెట్టడానికే అంకితమైపోయారు. ఇలా కూడబెట్టడానికి అంతు ఉండదు. తనకు ఉన్నదానితో సంతృప్తి చెందిన వ్యక్తిని మీరు చూసారా? ఏంది మళ్ళీ చదవమ్మా లైను? అంతర్గత సామర్థ్యాలు చాలా ముఖ్యమైనవి. చాలా మంది ప్రజలు, బహుశా 80% మంది ప్రజలు భౌతిక సంపదలు కూడబెట్టడానికే అంకితమైపోయారు. ఇలా కూడబెట్టడానికి అంతు ఉండదు. తనకు ఉన్నదానితో సంతృప్తి చెందిన వ్యక్తిని మీరెక్కడైనా చూసారా? హ్మ్. అంటే భౌతికమైన వీటన్నింటి కోసం తృప్తి పడమని చెప్తున్నాడు. ఎప్పుడైతే సంతృప్తి ఉంటుందో, ఈ ప్రాపంచిక ఆలోచనలు తప్పి ఆధ్యాత్మిక ఆలోచనల వైపు వెళ్తాము. ఓకే. కానీ బాబా అంటాడు, "నా భక్తుల ఇంట లేమి అను శబ్దం పొడచూపదు" అంటారు. అంటే ఎప్పుడైతే తృప్తి అనేది ఉంటుందో నా భక్తుల ఇంట్లో, ఈ బాధలన్నీ ఉండవు. సంతృప్తి ఉన్నప్పుడు. సంతృప్తి లేనప్పుడు చెప్పండి ఎన్ని బాధలొస్తాయో? ఆ సంతృప్తి అనేది ఉంచుకోండి అని చెప్తున్నారు. ఆ సంతృప్తి వల్ల ఈ ప్రాపంచిక జీవితాన్ని ఒక బ్యాలెన్స్‌గా ఉంచుకోగలుగుతాము. హ్మ్. ఒక్క నిమిషం కానీ అతనికి కాదు. తను సంతృప్తిగానే ఉన్నానని అతననుకుంటాడు కానీ, అతనికి ఒక కొత్త రత్నాన్ని లేదా ఇంకేదైనా కొత్తదనాన్ని చూపించండి. నేను అది కొనాలి. నేను అది పొందాలి అని అతనంటాడు. ఇది ఉచితమని మీరు. హ్మ్. అంటే అది కొనాలి, ఇది కొనాలి అని అంటూ ఉంటారు. ఇది
ఉచితమని మీరు చెప్తే కనుక ఇది మరీ నిజమవుతుంది. ఓకే. ఫ్రీగా మళ్ళీ చదవండి. ఒకసారి చదువురా మాధవి లైన్. వచ్చే తను సంతృప్తిగానే ఉన్నానని అతననుకుంటాడు. కానీ అతనికి ఒక కొత్త రత్నాన్ని లేదా ఇంకేదైనా కొత్తదనాన్ని కాదు, కొత్త దాన్ని చూపించండి. నేనది కొనాలి, నేనిది కొనాలి అని అతనంటాడు. ఇది ఉచితమని మీరన్నప్పుడు అది మరీ నిజమవుతుంది. అంటే ఉచితంగా వచ్చినప్పుడు మరి ఖచ్చితంగా కొంటాడనేమో అక్క. హ్మ్. ఆహా! ఉచితం అని కాదు. సంతృప్తితో ఉన్నామని అనుకోని మిమ్మల్ని మీరు మభ్యపెట్టుకోకండి. సంతృప్తితో ఉన్న వాడి దగ్గరికి ఇది బావుంది, అది బావుందని చెప్పినా ఒక్కొక్కసారి లేస్తుంటది గదా! అవును. కొనాలి అని. అది గూడా గమనించుకోండి అని జెప్తున్నారు. హ్మ్. భౌతిక సంపదలు కూడబెట్టడానికి అంతు అనేదే ఉండదు. తమకు నిజంగా అవసరం లేని వస్తువులను కూడబెట్టడంలో ప్రజలు తమ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. హ్మ్. కూడబెట్టడంలోనే వాళ్ళ సమయం, శక్తి మొత్తం వృధా అయిపోతుంది. అది. అయి కూడబెట్టడంతోనే సమయము, శక్తి అన్నీ వృధా అయిపోతున్నాయి. వాటి కోసమే వెంపర్లాడుతున్నారు. అది. సనాతన జ్ఞానులు చెప్పినది ఏమిటంటే, ఉనికి తత్వం లేకపోతే కనుక భౌతిక సంపదలు కూడబెట్టడం అనేది ఎప్పటికీ నిండని సమాధి గొయ్యిని నింపడానికి ప్రయత్నించడమే అవుతుంది. మళ్ళీ చదువు. సనాతన జ్ఞానులు చెప్పినది ఏమిటంటే, ఉనికి హ్మ్. తత్వం లేకపోతే కనుక హ్మ్. భౌతిక పెట్టడం అనేది ఎప్పటికీ నిండని సమాధి గొయ్యిని నింపడానికి ప్రయత్నించడమే అవుతుంది. హ్మ్. అంటే ఎప్పటికీ నింపడానికి అంటే ఫుల్‌ఫిల్ చేయలేమింక వాటిని. ఆ ఫుల్‌ఫిల్ అనేది జరగదు అని జెప్తున్నారు. సమాధి గొయ్యి. అంటే సమాధిలో ఎన్ని పేరుస్తున్నా పేర్చుకుంటానే ఉంటాం. అంటే ఆ గొయ్యి ఏమన్నా చిన్నదిగుంటదా? చాలా లోతుగుంటది కదా! దాన్ని పూడ్చడానికి, దాన్ని నింపడానికి ఎంత టైం పట్టుద్ది? దాంతో పోలుస్తున్నాడాయన జస్ట్. హ్మ్. అది సమాధి గొయ్యి. ప్రజలు మరణించిన ప్రతిసారి ఆ సమాధి గొయ్యి మిమ్మల్ని తినేస్తుంది. తినేస్తుంది, తినేస్తుంది. ఇక చాలు అని అది ఎప్పటికీ అనదు. హ్మ్. అంటే ఆ గొయ్యి ఎంత నింపినా నిండుతూనే ఉంటది. ఇంక చాలు అనేదుండదు. అలాగా తయారవ్వద్దు మీరు అని చెప్తున్నారు. ఇక చాలు అని ఒకవేళ అది అంటే కనుక మీ సంగతి అయిపోయినట్లే. ఆ హ్మ్. సమాధి గొయ్యి తన నోటిని తెరిచి మిమ్మల్ని మింగేస్తుంది. హ్మ్. చదువు. చదువు. మీ ఉనికి తత్వాన్ని సాకారం చేసుకోకుండా, లేదా పరిపూర్ణత వైపు తీవ్రంగా కృషి చెయ్యకుండా, మీరు కేవలం భౌతిక సంపదలు పోగు చేసుకునే ఉంటే కనుక ఇదే జరుగుతుంది. హ్మ్. అంటే ఇక్కడ సమాధి అంటే ఏంటి? వీటి కోసము మనం ఎప్పుడైతే వెంపర్లాడుతూ ఉంటామో మరణం వైపు వెళ్తూనే ఉంటామని. ఇందాక ఏమని జెప్పారు? మీలో తపన, తృష్ణ లేకపోతే మీరు మరణిస్తారని జెప్తున్నాడు. అలాగా మీలో సంతృప్తి లేనప్పుడు, ఆ సమాధి నిండుతూనే ఉంటుంది అంటే, మీరు మ మ పుట్టుక, చావు, పుట్టుక, చావు, పుట్టుక, చావు వీటిలోనే ఇరుక్కుపోయుంటారు. ఎప్పుడైతే సంతృప్తి పడి, దాని నుంచి బయటకొస్తామో, మన తృష్ణ ఆధ్యాత్మిక వైపు వెళ్తుంది అని అక్కడ. ముందు చెప్పింది ఇక్కడ సమాధితో పోల్చారాయన. హ్మ్. రెండవ సంగతి ఏమిటంటే, చాలా మంది మనుషులు జ్ఞానాన్ని పోగు చేసుకోవడానికి అంకితమైపోయి ఉంటారు. వాళ్ళు ఇంకా, ఇంకా, ఇంకా అని అనుకుంటూ ఉంటారు. హ్మ్. కొన్నిసార్లు ఏ పనికిరాని విషయాలను, కొన్నిసార్లు మంచి విషయాలను, కొన్నిసార్లు చెడ్డ విషయాలను, పసుపు పచ్చ విషయాలను, ఆకుపచ్చ విషయాలను తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు. వాళ్ళు తెలుసుకోవాలని ఇంకా, ఇంకా తెలుసుకోవాలని కోరుకుంటూ ఉంటారు. జ్ఞానాన్ని పోగు చేసుకోవడం ఉనికి తత్వంలో భాగం కాదు అని సనాతన ప్రజ్ఞ భావిస్తూ ఉంటుంది. హ్మ్. నిజానికి తర్వాత మీ నిజానికి మీరు తెలుసుకున్నది మీ అజ్ఞానం, అసమర్థత, మూర్ఖత్వం గురించి స్పష్టమైన అవగాహన కలిగిస్తుంది. చివరకు మీరు ఇదే అంతిమ నిర్ణయానికి వస్తారు. హ్మ్. ఆచరణ అంతర్గత పరివర్తన లేకుండా
కేవలం జ్ఞానాన్ని పోగు చేసుకుంటూ ఉండడం అనేది ఎడారిలో ఇసుక తిన్నెల మధ్య దారి తప్పిపోయినట్లు అవుతుంది అని మనకు చెప్తూ ఉంటారు. అంటే ఫైనల్‌గా మళ్ళీ ఏమంటున్నారు? అచ్చ. జ్ఞానం, జ్ఞానం, జ్ఞానం అని అన్వేషించారు. సా అన్నీ తెచ్చుకున్నారు. కానీ అంతరంగంలో మీరు ఆచరణ పెట్టకపోతే వ్యర్థం అన్నట్టు జెప్పారు. ఏందా ఇక్కడ అర్థం గాలే ఒక్క సెకను. ఏం చెప్పబోతున్నాడు ఈయన అని. ఫైనల్‌గా మళ్ళీ ఆచరణ కాడికే వచ్చేసారు. ఈ లెసన్‌లో గూడా ఆచరణే వచ్చింది. ఆ ముందు పాయింట్ నుంచి ఒకసారి చదువురా మాధవి. ఓకే. సనాతన జ్ఞానులు చెప్పినదేమిటంటే, ఉనికితత్వం లేకపోతే కనుక భౌతిక సంపదలు కూడబెట్టడం అనేది ఎప్పటికీ నిండని సమాధి గొయ్యి నింపడానికి ప్రయత్నించడమే అవుతుంది. అది సమాధి గొయ్యి ప్రజలు మరణించిన ప్రతిసారి ఆ సమాధి గొయ్యి మిమ్మల్ని తినేస్తూ ఉంటుంది. ఇక చాలు అని అది ఎప్పటికీ అనదు. ఇక చాలు అని ఒకవేళ అది అంటే కనుక మీ సంగతి అయిపోయినట్లే. ఆ సమాధి గొయ్యి తన నోటిని తెరిచి మిమ్మల్ని మింగేస్తుంది. మీ ఉనికి తత్వాన్ని సాకారం చేసుకోకుండా లేదా పరిపూర్ణత వైపు తీవ్రంగా కృషి చేయకుండా మీరు కేవలం భౌతిక సంపదలు పోగు చేసుకుంటూనే ఉంటే కనుక ఇదే జరుగుతుంది. అంటే పూర్ణత్వము అక్కడేంది ఇంకోటేందండి దాని ముందు? పూర్ణత్వ పరిపూర్ణత వైపు తీవ్రంగా కృషి ఆ! చెయ్యకుండా. పరిపూర్ణత వైపు కృషి చేయకపోతే మళ్ళీ సమాధి గొయ్యిలో పడిపోతాం. హ్మ్. దాని వైపే కృషి చేయండి అని జెప్తున్నారు. హ్మ్. రెండవ సంగతి ఏమిటంటే, చాలా మంది మనుషులు జ్ఞానాన్ని పోగు చేసుకోవటానికి అంకితమైపోయుంటారు. వాళ్ళు ఇంకా, ఇంకా తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు ఏమాత్రం పనికిరాని విషయాలను, కొన్నిసార్లు మంచి విషయాలను, చెడ్డ విషయాలను, పసుపు పచ్చ విషయాలను, ఆకుపచ్చ విషయాలను తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు. వాళ్ళు తెలుసుకోవాలని ఇంకా తెలుసుకోవాలని కోరుకుంటూ ఉంటారు. జ్ఞానాన్ని పోగు చేసుకోవడం ఉనికి తత్వంలో భాగం కాదు అని సనాతన ప్రజ్ఞ భావిస్తూ ఉంటుంది. నిజానికి తెలుసుకుంటున్నది మీ అజ్ఞానం, అసమర్థత, మూర్ఖత్వం గురించి స్పష్టమైన అవగాహన కలిగిస్తుంది. చివరకు మీరు ఇదే అంతిమ నిర్ణయానికి వస్తారు. అక్క. హ్మ్. అంటే ఇవన్నీ ఈ అజ్ఞానము, ఈ మూర్ఖత్వము వీటన్నింటి గురించి తెలుసుకుంటున్నారు. తెలుసుకుంటున్నారంతే. ఆచరణ లేదింకా. ఈ జ్ఞానం, జ్ఞానం, జ్ఞానం అని ఇలా తెలుసుకొని అయిపోయిందని అనుకుంటున్నారు. అయిపోలా. మీ అంతరంగంలో ఎప్పుడైతే ఆచరణ పెడతారో అప్పుడు అయ్యిద్దని చెప్తున్నాడు. తర్వాత పాయింట్ కూడా చదువమ్మా. ఆచరణ అంతర్గత పరివర్తన లేకుండా కేవలం జ్ఞానాన్ని పోగు చేసుకుంటూ ఉండడం అనేది ఎడారిలో ఇసుక తెన్నెల మధ్య దారి తప్పిపోయినట్లు అవుతుంది అని మనకు హ్మ్. చెప్తూ ఉంటారు. ఆచరణ. అంటే మళ్ళీ ఆ పాయింట్ మళ్ళీ చదువమ్మా ఒక్కసారి. ఆచరణ పరివర్తన రాకుండా. అంటే మీ అంతరంగంలో పరివర్తన రాకుండా ఈ జ్ఞానం ఎంత విన్నా కానీ, ఆ జ్ఞానము ఎడారిలో ఇసుక తెన్నుల్లాగా ఉంటుంది అని జెప్తున్నారు. ఫైనల్‌గా ఈ లెసన్‌లో కూడా ఆయన ఫైనల్ అదే జెప్పేసాడు. ఆచరణ. ఆచరణ లేని జ్ఞానం వ్యర్థం. హ్మ్. నిజానికి చాలా విషయాలను తెలుసుకొని వాటిని ఆచరించని వాళ్ళు చివరకు పిచ్చివాళ్ళైపోతారు. అంతే. నిజంగా ఇదంతా ఏమిటి అని వాళ్ళంటారు. నేను చదివినది ఏమిటంటే, ఒక గొప్ప శాస్త్రవేత్త కొన్ని వైజ్ఞానిక పరమైన సమస్యల గురించి వివరిస్తున్నారు. కొంతసేపటి తర్వాత ఇంతకు మించి నాకు తెలియదు అనే తుది నిర్ణయానికొచ్చారు. ఇంతకు మించి మీకు తెలియకపోతే కనుక మీకు తెలిసినదేమిటి? మీకు ఏం తెలియదు? మీరు సరైన ఆచరణ కూడా దానికి జోడించడం చాలా ముఖ్యము అంటున్నారు. హ్మ్. మళ్ళీ భౌతిక చదువమ్మా. మళ్ళీ ఒక్కసారి చదువు మాధవి ఆ లైన్స్. నిజానికి చాలా విషయాలను తెలుసుకొని వాటిని ఆచరించని వాళ్ళు చివరకు పిచ్చివాళ్ళైపోతారు. అంటే పిచ్చోళ్ళతో పోల్చేసాడు. హ్మ్. ఆచరణ లేని జ్ఞానం వ్యర్థం. అటువంటి వాళ్ళు పిచ్చోళ్ళు అని జెప్పేసారాయన. హ్మ్. నిజంగా ఇదంతా ఏమిటి? అని వాళ్ళంటారు. నేను చదివినది ఏమిటంటే, ఒక గొప్ప శాస్త్రవేత్త
కొన్ని వైజ్ఞానికపరమైన సమస్యల గురించి వివరిస్తున్నారు. కొంతసేపటి తర్వాత ఇంతకు మించి నాకు తెలియదు అని తుది నిర్ణయానికొచ్చారట. ఇంతకు ఇన్ మించి మీకు చెప్పనక్క. ఇంతకు మించి నాకు తెలియదు అన్నారట. అంటే ఒక హ్మ్. శాస్త్రవేత్త వైజ్ఞానికపరమైన సమస్యల గురించి చెప్తున్నారు. కొంతసేపయ్యాక ఇంతకు మించి నాకు తెలియదు. నేనంతా చెప్పేసానని చెప్పారు. హ్మ్. తుది నిర్ణయానికొచ్చారనమాట ఆయన. నాకేం తెలియదు అని. హ్మ్. తర్వాత ఇంతకు మించి మీకు తెలియకపోతే కనుక, మీకు తెలిసిందేమిటి అని అడుగుతున్నారు. హుహు. తె ఆ! ఓకే. ఓకే. మీకు తెలిసిందేంటి అని క్వెషన్ ఆ! జేస్తున్నారు మళ్ళీ. ఆ! హ్మ్. మీకు ఏమి తెలియదు. మీరు సరైన ఆచరణను కూడా దానికి జోడించడం చాలా ముఖ్యం అంటున్నారు. అంటే ఏమి తెలియదు అని అంటే ఆచరణ పెట్టినప్పుడు అనుభవం అవుతది. ఆ అనుభవ జ్ఞానాన్ని చాలా తేలికగా చెప్పగలుగుతాం. అందుకని మీరు ఆచరణ పెట్టలేదు. మీరు జస్ట్ తెలుసుకున్నారు అన్న కోణమే చెప్తున్నారు అక్కడ గూడా. ఆ! అవునక్క. హ్మ్. ఆచరణ పెట్టినప్పుడు అది మన అనుభవ జ్ఞానంలో ఉండిపోయుంటది గదా! ఆ అనుభవం ద్వారా ఆ జ్ఞానాన్ని చక్కగా మనం తేలికగా ఎదుటివాడికి అర్థమయ్యే విధంగా చెప్పగలుగుతాం. అది. ఆ! భౌతిక వస్తువులు ఉండడం ముఖ్యమే. ఎందుకంటే మీకు అవసరాలుంటాయి. సహజంగానే భౌతిక సంపదలు పోగు చేసుకోవడం అత్యాశ కాకూడదు. హ్మ్. భౌతిక జ్ఞానాన్ని సంపదలు అంటే అత్యాసలో ఉండొద్దు. ఎంతవరకు అవసరమో అంతవరకు ఉండండి అని. జ్ఞానాన్ని పొందడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు ఎక్కడికో వెళ్ళాలని, ఎన్నో చేయాలని అనుకుంటారు. కానీ అవసరమైనవే ఎంచుకోవడం, జ్ఞానాన్ని నిజ జీవితంలో ఆచరించడం చెయ్యకపోతే కనుక, ఈ 2 మిమ్మల్ని వినాశకరం వైపు తీసుకువెళ్తాయి. అంతే. హ్మ్. ప్రస్తుతం ప్రపంచం ఉన్న పరిస్థితిని మీరు గమనిస్తే కనుక, ఏం జరుగుతుందో మీరు స్పష్టంగా చూడగలుగుతారు. ప్ర ప్రజలు తెలుసుకోవాలి అనుకున్నదంతా తెలుసుకున్నారు. ప్రజలు తమకు కావాలని ఆశించినదంతా వాళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ, మనకు ఎంతో దుఃఖంగా ఉన్న, నాశనమైపోయిన, ద్వేషంతో, అసూయతో, ప్రతీకారంతో, విధ్వంసంతో నిండిపోయిన కలుషిత ప్రపంచమే ఉంది. హ్మ్. ప్రస్తుతం మనకు ఉన్నది ఇదే. ఎందుకంటే, మనం భౌతిక సంపదలు పోగు చేసుకోవడం, జ్ఞానాన్ని పోగు చేసుకోవడం వెనుక పరిగెత్తాము. ఇంకొకసారి చదవనాక. హ్మ్. ప్రస్తుత ప్రపంచంలో ఉన్న పరిస్థితి మీరు గమనిస్తే కనుక, ఏం జరుగుతుందో మీరు స్పష్టంగా చూడగలుగుతారు. ప్రజలు తెలుసుకోవాలి అనుకున్నదంతా తెలుసుకున్నారు. ప్రజలు తమకు కావాలని ఆశించినవన్నీ వాళ్ళ దగ్గరున్నాయి. కానీ మనకెంతో దుఃఖంగా ఉన్న, నాశనమైపోయిన, ద్వేషంతో, అసూయతో, ప్రతీకారంతో, విధ్వంసంతో నిండిపోయిన కలుషిత ప్రపంచమే ఉంది. అంటే ఏం కావాలనుకుంటున్నారో అయన్నీ మనకు హ్మ్. లభించాయి. కానీ ద్వేషము, అసూయ వీటన్నిటితో కూడిన కలుషిత ప్రపంచం ఉంది. హ్మ్. ప్రస్తుతం మనకున్నది ఇదే. ఎందుకంటే, మనం భౌతిక సంపదలు పోగు చేసుకోవడం, జ్ఞానాన్ని పోగు చేసుకోవడం వెనక పరిగెత్తుతూ ఉన్నాము. హ్మ్. ఇప్పుడు అంటే మనం వీటి కోసం పరిగెడుతున్నాం. హ్మ్. ఇప్పుడు మనం ఉనికి తత్వం దగ్గర వద్దాం. ఇక్కడ కొన్ని కొన్ని నిర్వచనాలు ఇవ్వాలనుకుంటున్నాను. ఉనికి తత్వం అంటే మీ లోపల ఉన్న విత్తనాలను సాకారం చేసుకొని, అవి పుష్పించేలా చెయ్యడమే. అంటే మ ఎప్పుడు మనం ఒక మాట అనుకుంటాం. బీజాలు వేసేయండి. ధ్యానంలో కూర్చోండి. ఈరోజు మీకు నచ్చిన పాయింట్లు బీజాలు వేసేశారు. ఆ బీజాలు మొక్కై మొక్కలవుతాయి. అంటే బొ మళ్ళీ అవి పెరుగుతాయి అని. పెరుగుతాయి అంటే ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆ బీజాలు ఆచరించడం ద్వారా పెరుగుతూ ఉంటాయి. అలాగా చెయ్యండి అని చెప్తున్నారు. ఈరోజు నాకు ఒక పాయింట్ చాలా బాగా నచ్చింది. బుద్ధినాస్య ప్రణశ్యతి అన్నారు కృష్ణ భగవానులు. అంటే బుద్ధి నశించి ప్రవర్తించకూడదు ఎప్పుడు కూడా అని, నా ప్రవర్తన అలా ఉండకూడదు అని నేను బాగా బై హార్ట్ చేస్తూ ఆ బీజాన్ని లోపలేశాను.
ఎప్పుడైనా బుద్ధి లేని పని చేస్తూ ఉన్నప్పుడు, బుద్ధి లేకుండా ప్రవర్తించకూడదు అనేది అక్కడ అర్థం చేసుకోగలగాలి మనం. ఓకే. హ్మ్. ఉనికి తత్వంలో ఉదాహరణకు చెప్పుకోవాలంటే, గులాబీ పువ్వు విత్తనం మీ దగ్గరుంది. గులాబీ ఉనికి తత్వం ఏమిటంటే, ఆ విత్తనం గులాబీ పువ్వుగా మారుతుంది. మీ లోపల ఎన్నో అంతర్గత సామర్థ్యాలు, సౌందర్యం ఉన్నాయి. అవి బయటకు వచ్చి సాకారమవుతాయి. అంటే గులాబీ మొగ్గ నుంచి ఏమొస్తుంది? గులాబీ పువ్వొస్తది. అలాగా మన లోపల ఎన్నో ఉన్నాయి. అంతర్గతంగా దాగి కొన్ని. అంటే ఎన్నో జన్మల నుంచి కొన్ని నేర్చుకొనుంటాం. అవి కూడా సాకారం అయ్యేటట్లు చేసుకోవాలి మనం. అది. హ్మ్. మానవాళి అయిన మనం ఒక జన్మ తర్వాత మరో జన్మ చక్రంలో తిరుగుతూనే ఉండే విత్తనం లాంటి వాళ్ళం. హ్మ్. ఒక గొప్ప గురువుగారు నాతో ఒకసారి చెప్పినదేమిటంటే, "నీకు తెలుసా? నువ్వు మొలకెత్తకుండానే 5000 సంవత్సరాలు జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉన్నావు." హ్మ్. చదవనాక, ఆ! "ఇదే సమయం. ఇక చాలు. మనం ఈ జన్మ, మరో జన్మ, ఇంకో జన్మ ఇలా నిరంతరం జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉన్నాం. 300 జన్మల తర్వాత ఆ విత్తనం పెంకు ఇంకా బద్దలు కాలేదని మనం చూస్తున్నాం." ఓయమ్మ! అంటే ఇన్ని జన్మలు తీసుకుంటూనే ఉన్నాం. లోపల విత్తనం వేసాము. ఆ విత్తనం పెంకు కూడా పగలే ఏమాత్రం. ఏం లాభం విత్తనం వేసి? ఆ! అంటే పగలాలి అంటే ఆచరించాలి అని. చాలి. అందుకే అద్భుతంగా కదా నేను ఒక మాట శ్రవణం, మననం, నిధిధ్యాసనం, ఆత్మ సాక్షాత్కారం. శ్రవణం, మననం అనేది బయటది. నిధిధ్యాసనం అది ఆచరించి ఆ అనుభవాన్ని జ్ఞానంగా మార్చుకొని నిధిగా తయారు చేసుకోవాలి మనం. అది చేసుకోనప్పుడు ఇంకేంటి? అంటే మీరేసిన బీజాల యొక్క పెంకులే పగల్లే. ఇన్ని జనన మరణ చక్రాలు తిరుగుతూనే ఉన్నారు. ఏం లాభం అంటున్నారాయన. హ్మ్. విత్తనం బద్దలవ్వడం అంటే ఏమిటి? బద్దలు హ్మ్. అయితే తప్ప ఏ విత్తనము వికసించడం మొదలుపెట్టదు. మీ హ్మ్. పెంకు బద్దలవ్వాలి. అంటే మీ లోపల ఉన్న అంతర్గత సామర్థ్యం ఏదైనా కానీ, దాన్ని సాకారం చేసుకునే తొలి పురోగతిని మీరు సాధించాలి. అది. అంటే దాన్ని ఆచరించి తొలి పురోగతిని సాధించాలి. ఆచరించటం వల్ల నువ్వు పురోగతి పొందుతావే కానీ, ఆ విత్తనం ఉండటం వల్ల పురోగతి పొందవు. ఆ విత్తనానికున్న పెంకు పగిలి అది పుష్పించాలి. అంటే దాన్ని ఆచరించినప్పుడు మనం పురోగతి వైపు ప్రయాణం జేస్తాం అని జెప్తున్నారు. మిమ్మల్ని మీరు సాకారం చేసుకొని, మీ అంతర్గత సామర్థ్యాలను వాస్తవ రూపంలోకి తీసుకువస్తున్న ప్రతిసారి మీరు శక్తిని మీ వైపు మీరు నియంత్రణను సాధిస్తారు. హ్మ్. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మీరు సాకారం చేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో చెప్తున్నారు. మీ హ్మ్. శరీరం మీద, భావోద్వేగాల మీద, మనస్సు మీద ఇంకా ఎక్కువ నియంత్రణ సాధించడం అనేది ఉనికి తత్వంలో భాగం. హ్మ్. మీరు నియంత్రణ సాధించడం అనేది ఉనికి ఉని తత్వంలో భాగం. హ్మ్. మీరు ఈ వ్యవస్థలపై నియంత్రణ సాధిస్తున్నప్పుడు, మీరు ఆ వ్యవస్థలు కాదు అని తెలుసుకోవడానికి మీకు మొదటిసారిగా అవకాశం లభిస్తుంది. హ్మ్. ఉనికితత్వం అంటే మీ లోపల ఉన్నదాన్ని బయటకు సాకారం చేసుకోవడమే. మీ లోపల ఉన్న సౌందర్యం అంతా మీ బాహ్య జీవితంలో సాక్షాత్కరించాలి. అది ఎలా సాక్షాత్కరిస్తుంది? క్వెషన్. అంటే మీ లోపల ఉన్నదాన్నంతా బయట ప్రదర్శించగలగాలి. సాక్షాత్కరించడం అంటే ప్రదర్శించటం అని. హ్మ్. నిజంగా అలా చెయ్యడానికి ప్రయత్నించడం ద్వారా అది సాక్షాత్కరిస్తుంది. హ్మ్. మీకు ఎవ్వరు సహాయం చెయ్యరు. మీరు లక్షల కొద్ది పుస్తకాలు చదవచ్చు. లక్షలాది ఉపన్యాసాలు వినవచ్చు. కానీ మీలో ఉన్న అంతర్గత సామర్థ్యాలు నిద్రాణంగానే ఉంటాయి. ఈ అంతర్గత సామర్థ్యాలేమిటి? మీరు తర్వాత ఆ అంశాలపై కృషి చెయ్యగలిగేలా మీకు కొన్ని మౌలిక సూత్రాలు చెప్తాను అంటున్నారు. హ్మ్. ఇంక చదువులే. ముందుగా యోగి లేదా అభివృద్ధి సాధించబోయే వ్యక్తి దృష్టికోణం నుంచి ఎంతో ముఖ్యమైన 3 ప్రాణమయ కేంద్రాలు మనకు ఉన్నాయి.
మొదటిది హ్మ్. విశుద్ధ చక్రం. మీరు సృజనాత్మక వ్యక్తిగా మారడం కోసం మీ విశుద్ధ చక్రాన్ని వికసించేలా చేసుకోవాలి. సృజనాత్మకత అంటే ఏమిటి అని అంటున్నాం. క్రియేటివిటీ. హ్మ్. ఆ విశుద్ధ చక్రంలో సృజనాత్మకత అనేది సాధించాలి అని. అసల సృజనాత్మకత అంటే ఏంటో చెప్తా ఉన్నారు. సృజనాత్మకత అంటే మీ సిద్ధాంతాలను, సూత్రాలను, ప్రమాణాలను, మనస్సులో భావాలను, దర్శనాలను మీ చేతులు మీ చేతలు, భావోద్వేగాలు, ఆలోచనల రూపంలోకి సాకారమయ్యేలా చేసుకోవడం అటక. హ్మ్. అంటే ఏవైతే ఉన్నాయో వాటిని సాకారం చేసుకోవటం. మన అంతరంగంలో ఉన్నవి. హ్మ్. చేసుకోవడం అని అర్థం. మీ విశుద్ధ చక్రం వికసించినప్పుడు ఏం జరుగుతుంది? మీ విశుద్ధ చక్రం మీ విశుద్ధ చక్రాన్ని ఎలా వికసింపజేసుకోవాలి? క్వెషన్ ఇది. అది చాలా సరళమైన విషయం. కొంతమంది అజ్ఞానంతో చేసినట్లుగా మీరు కూర్చొని ఆ చక్రం మీద ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. మనం హ్మ్. మన చక్రాలపై ధ్యానం చెయ్యము. చెప్పు. అది చాలా అవసరం. మీరు చక్రాల మీద నిరంతరం ధ్యానం చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నాడాయన. హ్మ్. మీరు నిరంతరం సత్యాన్నే, వాస్తవాన్నే మాట్లాడుతూ ఉంటే కనుక, మీ మాటలతో మిమ్మల్ని మీరు మోసం చేసుకోకపోతే కనుక, వేరే వాళ్ళని మీ మాటలతో మోసం చేయకపోతే కనుక, విశుద్ధ చక్రం వికసిస్తుంది. అంతే. మో మోసం చేయకపోతే. మళ్ళీ చదువు ఆ లైను. మీరు నిరంతరం సత్యాన్నే, వాస్తవాన్నే మాట్లాడుతూ ఉంటే కనుక, మీ మాటలతో మిమ్మల్ని మీరు మోసం చేసుకోకపోతే కనుక, వేరే వాళ్ళని మీ మాటలతో మోసం చెయ్యకపోతే కనుక, విశుద్ధ చక్రం వికసిస్తుంది. అది. మోసం చెయ్యటము, అనేది చేయకుండా ఉన్నప్పుడు విశుద్ధ చక్రం వికసిస్తుంది అని చెప్తున్నారు. కుండా హ్మ్. ఉండటం కరెక్ట్. హ్మ్. అంతే అక్క. ఇది ఎంతో సులభమైనది. కొన్ని లక్షల సార్లు మీరు ఎన్నో బుద్ధిలేని విషయాలు మాట్లాడారో, మీరు ఎన్ని అబద్ధాలు జెప్పారో, మీ మాటల ద్వారా ఎంతమందిని తప్పుదారి పట్టించారో ఊహించుకోండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు సరిచేసుకుంటే కనుక, విశుద్ధ చక్రం పని చెయ్యడం, తెరుచుకోవడం, వికసించడం మొదలుపెడుతుంది. హ్మ్. అంటే ఎంతమందిని తప్పుదారి పట్టించారో ఇవన్నీ గమనించి దాన్ని మార్చుకుంటే విశుద్ధ చక్రం పనిచేస్తదని చెప్తున్నారు. ఓకే. ఇప్పుడు మిమ్మల్ని మీరు సరిచేసుకుంటే కనుక విశుద్ధ చక్రం పనిచెయ్యడం, తెరుచుకోవడం, వికసించడం మొదలుపెడుతుంది. ఎందుకంటే సత్యాన్నే మాట్లాడడం, వాస్తవాన్ని హ్మ్. మాట్లాడడం, సౌందర్యాన్ని గురించి మాట్లాడడం, ప్రజ్ఞ గురించి మాట్లాడడంతో మీ విశుద్ధ చక్రాన్ని వికసించేలా చేసే అగ్నిమయమైన శక్తి మీ స్వంత కేంద్ర స్థానం నుంచి మీరు వెలికి తీస్తారు. ఓకే. అంతవరకు చాలులే మాధవి.